గురువుగారు, అమ్మ. ముందుగా మా తీర్థయాత్రలు ఛానల్ తరపున మీకు దీపావళి శుభాకాంక్షలు. హరే కృష్ణమ్మ, ధన్యవాదాలు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. ముందుగా మా ప్రేక్షకులకి దీపావళి అనగానే శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి నరకాసుర వధ చేసిన సందర్భంగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకున్నారు కదా. సో ఈ పురాణాల్లో మనకి ఇటువంటి కథనం ఉంది. ఈ కథనం గురించి, అలాగే దీపావళి విశిష్టతను గురించి తీర్థయాత్రలు ఛానల్ వీక్షకులకి వివరించండి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీపావళి, ఆవలి అంటే వరుస, దీపాల వరుస. ఎందుకు దీపాలు జరుపుకుంటారంటే చీకటి పోయి వెలుగు వచ్చింది అని. ఆ వెలుగు పొందినటువంటి వాళ్ళు ఎవరంటే బాధితులు. ఎవరి బాధితులు? నరకాసురుడు యొక్క బాధితులు. నరకాసురుడు ఆ కాలం ఆ ప్రజలకి నరకం చూపించాడు. కాకపోతే అతనికి ఒక వరం ఉంది, తల్లి చేతిలోనే మరణించాలి అతను. సో భూదేవి సత్యభామ రూపంలో వచ్చి అతన్ని సంహరించింది. మన పురాణాల్లో స్త్రీని శక్తిగా, స్త్రీని మాతృదేవతగా, ప్రతి పదార్థంలో ప్రతి చోట అమ్మని చూడడం, ఈ మంచి లక్షణాలన్నీ మనకి పూర్వం నుంచి అలవాటు చేశారు మన పెద్దలు. ఆ సందర్భంలో ఈ దీపావళి పండుగ ఒక చీకటి పైన గెలిచినటువంటి సందర్భం. మొన్న దసరా కూడా ఇంచుమించుగా అలాంటి పరిస్థితే. అప్పుడు రావణ వధ చేస్తాం, దీపావళికి నరకాసుర వధ. అంటే ఎప్పుడో జరిగిన విషయాలు అయినప్పటికీ మనం వాటిని గుర్తుపెట్టుకుని పండగ ఎందుకు చేసుకుంటున్నామంటే, మనకి ఉపనిషత్తులు చెప్తాయి, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇక్కడ వెలుగు వైపు ప్రయాణం చెయ్యాలి. అసత్యం నుంచి సత్యం వైపుకి, చీకటి నుంచి వెలుగు వైపుకి, మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి వెళ్ళాలి. సో కాబట్టి మనం దీపావళి యొక్క విశిష్టత ఏమిటంటే వెలుగు వైపు ప్రయాణం చేయండి అని చెప్పడమే దీపావళి యొక్క విశిష్టత. మరి ఇప్పుడు ఎవరికైనా ఓ సందేహం కూడా రావచ్చు, మరి దీపావళి జరిగితే టపాసులు అవి ఎందుకు కాల్చడం? సో కొంతమంది పనిగట్టుకుని మన ధర్మనాశనం చేయడం కోసమే పుట్టినటువంటి కొన్ని పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఇది కోర్టులో కేసులు వేయడం, ఆ జడ్జీలు కూడా గ్రడ్జ్ ఉండడం, ఈ కారణాల చేత దీపావళికి బాణాసంచా నిషేధించేయాలి, ఇలాంటివేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు. మనిషికి చాలా పెద్ద పెద్ద జ్ఞానం ఉండకపోయినా కనీస ఇంగిత జ్ఞానం అనేది చాలా అవసరం. మొన్న మధ్య ప్లాస్టిక్ నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక టాపిక్ వచ్చింది. గవర్నమెంట్ అనుకుంటే ఒక సంతకం పెడితే అయిపోతుంది. కానీ మెచ్యూరిటీ ఉన్న మాటలు ఎలా ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ నిషేధించేస్తాం కానీ కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి, అది అంచెలంచెలుగా చేయాలి. దాన్ని ఏమంటారు? ఇంగిత జ్ఞానం. అది ఉండాలి. మనకు అనిపించగానే అది చేసేయకూడదు, ఏది పడితే అది కదా. ఇప్పుడు ఎన్ని వేల లక్షల కుటుంబాలు బాణాసంచా మీద జీవిస్తుంటాయి. ఇంకోటి, బాణాసంచా సంవత్సరానికి ఎన్నిసార్లు కాలుస్తారు హిందువులు? అది పొల్యూషన్. మరి రోడ్ల మీద వాహనాల పొల్యూషన్ ఎక్కడ పోయింది? ఆ అక్కర్లేని మతస్థుల, ఎడారి మతస్థుల రోడ్ల మీద కొన్ని కోట్ల ఆవుల్ని కోసేటప్పుడు అదంతా రక్తం పారి ఆ కాలుష్యం అప్పుడేమైంది? అవి ఎక్కడ పోయినాయి? అంటే కాలుష్యం అక్కడికంటే ఎక్కువ తీర్పులు ఇచ్చే చోట ఉంది. ఇది ప్రమాదం కదా. దానికి ఉదాహరణ కూడా మొన్న చూడొచ్చు. ఆయన ఎవరో జడ్జి ప్లేస్లో ఉండి, ఏమండి ఇలాగా అక్కడ ఖజురాహాలో ఒక విష్ణు విగ్రహం తలకాయ లేదు, దాన్ని సరిచేయమని చెప్పండి, ఏదో ఆయన బాధ ఆయన చెప్పాడు. పెద్ద పొజిషన్లో ఉన్న పెద్ద మనిషి ఏం చేయాలి? సరే పలానా విభాగానికి అప్పచెప్పాలి.
నువ్వు పెద్ద విష్ణు భక్తుడిగా వెళ్ళి విష్ణువునే అడుక్కో. అది బలుపు మాటలు కదండి, తప్పు కదండి. పెద్దోళ్ళు అలా మాట్లాడచ్చా? పెద్దోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి, ఇలాంటివి చేయకూడదు కదా. కాబట్టి అటువంటి బ్యాచ్ అప్పుడు కూడా ఉన్నారు. సో వాళ్ళని అప్పుడు రాక్షసులు అనేవారు. దైవం వచ్చి వాళ్ళని సంహరిస్తుండే. మరి కలియుగంలో దైవం ఏమిటి? సంఘోశక్తి కలయుగే. ఇప్పుడు హిందువులు యునైట్గా ఉండాలి, అంతే. అదే దీపావళి సందేశం. కలిసి ఉండండి. అక్కర్లేని ఇలాంటి చెత్త భావజాలాన్ని మీ దీపావళి టపాసులతో పాటు కాల్చేయండి. ఈ చెత్త భావజాలం అంటే ఏం లేదు. డిసెంబర్ 25 వస్తే వీడిలోంచి ఎవడో బయటకు వచ్చేస్తుంటాడు. వీడు వెళ్ళి ఆయన కౌలించుని ఆ పాసిపోయిన కేక్ తినే వరకు నిద్రపోవడం.